అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి జూన్ 2వ తేదీ నుంచి గురుస్థానం అయితే మారబోతుంది. అంటే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలు మనం వెళ్ళాలి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమ. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది తెలియజేస్తారా గురువు గారు? సింహరాశి, ఇప్పుడు ఈ రాశి గురించే చాలామంది ఈ రాశి వారికి చాలా బాగుండడం లేదు, మరి కొంతమంది చాలా బాగుంటుందని ఈ విధంగా కంట్రవర్సీగా రావడం జరుగుతుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం ఈ సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. ఈ అష్టమ శని ఏం చేస్తుందంటే మనకు అవమానాలు ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా మనం అనుకున్న ప్రామిస్ నెరవేర్చలేకపోవడం, ఆ విధంగా కొన్ని అవమానాలు ఇస్తూ ఉంటాం. అలాగే ఈ లగ్నంలో కేతు ఉన్నాడు, అంటే రాశి అందు కేతు ఉన్నాడు సింహరాశిలో. ఈ కేతు ఏంటంటే ఈ రాహు కేతువులో కేతు అన్నది పూర్తిగా ఆశతో ఉన్నటువంటి గ్రహం, హెడ్ కాబట్టి అన్ని తనకే కావాలన్నటువంటి గ్రహం రాహు. ఈ కేతు పూర్తిగా నిరాశతో, దానికి హెడ్ లేదు కాబట్టి పూర్తిగా నిరాశతో ఉంటుంది, అది హృదయంతో ఆలోచిస్తుంటుంది. అందుకని అంటే పెద్దలు చెప్పే మాట అంటే రాహుకి తలలేదు, కేతువుకి తలలేదు కాబట్టి అన్ని హెడ్లెస్ పనులు చేస్తుంటారని చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఈ కేతువు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ప్రతిదీ నిరాశగా ఉంటుందన్నమాట. ఏదో ప్రయత్నం చేయడం, మధ్యలో వదిలేయడం, దేని మీద కూడా పెద్ద పట్టుదలగా లేకపోవడం జరుగుతుంది. పైపెచ్చి అష్టమ శని నడుస్తుంది. ఈ రెండు ఇంత బలంగా ఉన్నప్పుడు కేవలం గురువు అనుకూలంగా వచ్చినందుకు మాత్రం వాటిని మారడం కష్టం. అయితే ముందు మనం ఇలా మంచి ఫలితాలు వస్తాయి ఈ గురువు మారడం వల్ల అని చెప్తాం. ఆ ఫలితాలు మీరు పొందాలంటే ముందు ఈ రెండు గ్రహాలని కంట్రోల్ చేసుకోవాలి. అష్టమ శని అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నది అనమాట. సడన్ గా ఏంటంటే అప్పటికప్పుడు ఉద్యోగం పోతూ ఉంటుంది, లేదంటే సడన్ గా మనకి ఏదో కోర్టు నోటీస్ వస్తుంది, ఏదో మనం ఏదో యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో చూసామనుకోండి, అంటే వాట్సాప్లో ఏదో కాల్ వస్తుంటాయి, ఇది అనుకోకుండా ఓపెన్ చేస్తే అది ఏదో బెదిరింపులని ఇంకోటని వస్తున్నాయి ఈ మధ్యన, లేదంటే ఇంకోటి జరుగుతున్నాయి. అందువల్ల ఏంటి అది ముందు కావాలంటే ముందు దాన్ని జాగ్రత్తగా ఉండాలంటే శివుణ్ణి తదేకంగా దీక్ష తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కేతువుని కంట్రోల్ చేసుకోవాలి. ఈ రెండుని కంట్రోల్ చేసుకుంటే కదా గురువు ఇచ్చే మంచి ఫలితం ఇస్తాడు. మనకు ఒక మందు, డాక్టర్ గారు ఒక మందు ఇచ్చారు, ఏదో మనకి ఏదో షుగర్ ఎక్కువగా ఉందని నాకు మందు ఇచ్చారు, రోజు మాత్రలు వేసుకోమని చెప్పారు. నేను ప్రతిరోజు కూడా ఏదో స్వీట్స్ అయితే తినేసి ఏదో ఇష్టం వచ్చి చేస్తుంటే ఏం దొరుకుతుంది? అలాగే రెండు గ్రహాల ఇబ్బంది వల్ల సింహరాశి వారికి ఇబ్బంది ఉన్నమాట యథార్థం. ఇప్పుడు గురువు మారినంత మాత్రాన్ని ఏం మారదు. అయితే ఏంటంటే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అంటే మనకు అష్టమ శని పోవాలంటే మనం ఇది ఎంతవరకు మనం చేయగలం, ఇది ఫుల్ఫిల్ చేయగలం. ఒకడు ఏం చేస్తాడంటే ఒక 10 కోట్లకి ఇల్లు వస్తే కొనేస్తాడు, వీటితో రూపాయి ఉండదు అని తిప్పుతూ ఉంటాడు. అలా కాకుండా ముందే ఆలోచించాలన్నమాట. మనం ఎంత కొనగలం, 10 లక్షలు పెట్టగలమంటే పెట్టుకుంటే సరిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈ సింహరాశికి బాగున్న కారణం ప్రస్తుతం మనం గురువు కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గురువు ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి. 5వ స్థానం అన్నది మనలో ఉన్నటువంటి టాలెంట్ చెప్తూ ఉంటుంది. అలాగే మన యొక్క సంతానం, అలాగే మనకు ఉన్నటువంటి యాంబిషన్స్, అలాగే కొన్ని బలహీనతలు ఉంటాయి, లవ్ అఫేర్స్ అంటారు, అవి ఉంటాయి. ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టి ఉంటాయి. అటువంటి పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు 12వ స్థానంలోకి వచ్చాడు. అంటే 12వ స్థానం అనేది ఖర్చులు చెప్తుంది, అవుట్ గోయింగ్ మనీ చెప్తూ ఉంటుంది. ఈ 12వ స్థానానికి ఎప్పుడైతే గురువు వచ్చాడో ఈ 5వ స్థానానికి పిల్లల కోసం ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే గురువు ఎప్పుడు కూడా మంచి ఖర్చునే పెట్టిస్తాడు, వేస్ట్ ఖర్చుని పెట్టిస్తాడు. అంటే ప్రధానంగా ఏంటంటే పిల్లల కోసం ఖర్చు అంటే ప్రస్తుతం విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి పిల్లల కోసం ఖర్చు అవుతుంది. ఈ పిల్లల కోసం ఎలా ఉంటుంది, ఈ కాన్వెంట్ కానీ కాలేజీ కానీ ఈ ఫీజులు ఉంటాయి. 5,000 నుంచి 5 లక్షల దాకా కూడా ఫీజు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనం ఈ పిల్లవాడిని మనం ఎంతవరకు చదివించగలం, నెలకి ఎంత కట్టగలం అన్నది అంతే జాయిన్ చేస్తే బాగుంటుంది. అందుకు పిల్లల కోసం ఖర్చు అవుతుంది, జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అంటే ఎక్కువ మనం బడ్జెట్ అయితే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అష్టమ శని ఇబ్బంది పెడతాడు. అందుకని మనం నెలకి పిల్లవాడిని మనం నెలకు 5,000 ఫీజు కట్టి చదివించగలం, 5,000లోనే జాయిన్ చేయించాలి. లేదు నెలకు ఒక 50,000లో పక్కోడు జాయిన్ చేయించాడు, మనం జాయిన్ చేయనుకోండి, 2వ నెల నుంచి మనం ఫీజు కట్టలేం, ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం, ఈ నోటీసులు వస్తుంటాయి, అంత అవమానంగా ఉంటుంది. అది జాగ్రత్త చేసుకోవాలన్నమాట, అది ఇబ్బంది. దాని తర్వాత మ్యారేజ్, పంచమాధిపతి ఏం కాబట్టి పిల్లలు పెళ్లి చేస్తాం. ఈ పెళ్లి చేసేటప్పుడు ఎలా ఉంటుంది, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోతే ఇటువంటి డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు తిరుగుతున్నాయి అనుకోండి, 2 కోట్లు పెట్టి పెళ్లి చేస్తాడు, బ్రహ్మాండంగా చేయడు పెళ్ళి అంటాం.
తీరా ఏంటంటే ఇక్కడ ఇబ్బంది. అందుకని ఈ పిల్లల కోసం మీరు పిల్లకి పెళ్లి చేయండి, కాలేజీలో చేర్పించండి, ఏదైనా విదేశం పంపండి. మీరు ఎంతవరకు పెట్టగలరో అంతవరకే పెట్టి చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మాత్రమే మీకు జరుగుతుంది. అందువల్ల అదొకటి మెయిన్గా ఈ 3 కూడా చేసుకోవచ్చు. ఈ చేసుకునే ప్రయత్నం, ఈ జాగ్రత్త మనం ఎందుకు తీసుకోవాలనుకుంటే ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి కేతు ఏం చేస్తాడో తర్వాత చూసుకోవచ్చు అంటాడు. తర్వాత చూసుకోవచ్చు అని ముందు జాయిన్ చేస్తాం, తర్వాత సంవత్సరం అంతా బాధపడుతుంటాం. ఈ విధంగా ఆ కేతు వల్ల అష్టమ శని ఏం చేస్తుంటాడు, వీడు ఎప్పుడు మాట్లాడుతాడని చూస్తుంటాడు హరిశ్చంద్రులాగా. అందువల్ల ఏంటంటే అది కూడా జాగ్రత్తగా చూసుకోవడం. అది ఈ 2 చూసుకుంటాం మాత్రం ఈ సందర్భంలో పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు నెరవేరుతాయి. సాధారణంగా గురువు 12లోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సంతానాన్ని ఇస్తాడు, ఎడ్యుకేషన్ ఇస్తాడు. అంటే మనం కూడా ఏంటంటే అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఏదో విద్య ఏదో కారణం వల్ల అయిపోయింది, ఆ విద్య కంటిన్యూ చేసుకోవచ్చు. ఏదో కారణం వల్ల ఏంటంటే ఇంకొక డిగ్రీ చేద్దాం అనుకుంటాడు, అది కంప్లీట్గా చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, కేవలం 12 సంవత్సరాలు అయింది, అయినా కూడా సంతానం కలగలేదు. అటువంటి వాళ్ళు ఈ సమయంలో సంతానం కోసం ప్రయత్నం చేయొచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తే కంప్లీట్గా ఈ అక్టోబర్ 31లో కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా అలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కన్సీవ్ అవ్వడం అవుతుంది, కానీ ఇక్కడ కేతు రాశిలో ఉన్నాడు కదా, ఈ కేతు ఉన్నటువంటి రాశిలో ఉన్నవాడు ఇంకో రకంగా ఆలోచన తీసుకొస్తూ ఉంటాడు. సో అందువల్ల ఏంటి ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది అనమాట. అందుకని ఏదన్నా గురువు ఇచ్చేది గురువు ఇస్తాడు, అది ఎంతవరకు నిలబెట్టుకోవాలన్నది జాతకుని బట్టి ఉంటుంది. ఆ నిలబెట్టుకోవడం అన్నది లగ్నంలో ఉన్న గ్రహాలు ఈ అష్టమ శని లాంటివి ఉన్నప్పుడు కొంతవరకు జాతకుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. బట్ ఏదైనా ఈ రాశి వారికి గురువు 12లోకి వచ్చాడు కాబట్టి పిల్లల విషయంలో ఒకటి వాళ్ళ స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయడం. అదే విద్యార్థులు అనుకోండి, వాళ్ళకి ఒక దూర ప్రాంతంలో అంటే ఇక్కడ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి వాళ్ళు, అప్పుడు ఆటోమేటిక్గా అది ప్లస్ అవుతుంది. ఎప్పుడు వీడి కుటుంబం నుంచి వెళ్ళిపోతాడు, చదువు నిమిత్తం వెళ్ళిపోవచ్చు, పెళ్లి నిమిత్తం వెళ్ళిపోవచ్చు, ఉద్యోగ నిమిత్తం వెళ్ళొచ్చు. అదే వాళ్ళకి మంచిది, కొంతమంది బాధపడుతుంటారు. సో అందువల్ల ఆ విధంగా అది జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఒక విధంగా అష్టమాధిపతిగా మరి 1000 స్థానంలో రావడం వల్ల ఏంటంటే కొన్ని బాధ్యతల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు 12లోకి వచ్చినటువంటి గురువు 9వ దృష్టిలో అష్టమాన్ని శని చూస్తున్నాడు. అందుకని మనకు అవమానాలు పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు అనమాట. అవమానాలు రాకుండా కాపాడాలంటే ముందు మనం ప్రామిస్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు అంటుంది మనం ఇస్తానంటే అవమానం లేదంటే లేదు కదా. అందుకని అది జాగ్రత్తగా చేసుకుంటే ఈ 2 కంట్రోల్ చేసుకుని, అంటే మనం చెప్పేది ఏంటంటే గురువు ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు మనం కమిట్ అవుదాం, అంత మించి కమిట్ అవుతే మాత్రం కంపల్సరీగా అవమానం పాల్గొనడం జరుగుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే బ్రహ్మాండంగా 12లో గురువు ఉన్నా కూడా ఈ మంచి కార్యక్రమాలు మనతో చేయిస్తాడు. కొంతమందికి దేవాలయాలు కట్టించవచ్చు, ఇంకా కొంతమంది ఏంటి ఏదైనా ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఇదే షిరిడీలోనో పుట్టపర్తిలోనో తిరుపతిలోనో ప్రశాంతంగా లాంగ్ లైఫ్ కొంతమంది ఈ టెంపుల్స్ దగ్గర రిజిస్టర్ వెళ్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఆశ్రమాలు కూడా వస్తున్నాయి ఈ మధ్యన, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ బదులు ఆశ్రమాల్లో చేరి అక్కడ కూడా ఉండొచ్చు. అంటే ప్రశాంతమైన జీవితం లభిస్తూ ఉంటుంది. అది కూడా గురువు ఇచ్చే అవకాశం ఉంది. అంటే దానికి గురువు ఇచ్చేది ఇస్తాడు, కానీ మన ఆలోచన విధానం కూడా మార్చుకుంటే మంచిది. మార్చుకుంటే కంపల్సరీ కేతు రాశిలో ఉన్నాడు కాబట్టి మంచి ఆలోచనలు చేసుకుంటే ఖచ్చితమైన మంచి ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా గురువు ఇచ్చేది పొందాలంటే మాత్రం అది మనలో ఉంది, అంటే మనం ఏం బట్టి ఉంటుంది, మనలో ఉన్న గ్రహాన్ని బట్టి ఉంటుంది. అందుకని సింహరాశి వారికి ఎందుకు బాగుంటలేదు అంటే ఇక్కడ రాశిలో ఉన్న కేతు ఏమో రకరకాల ఆలోచనలు, అలాగే అష్టమంలో ఉన్నటువంటి శని ఏంటంటే మనం ఓవర్ కమిట్మెంట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడటం జరుగుతుంది. వాళ్ళు గమనించుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. అందుకని ఏమి ప్రతిదీ కూడా ఏ విధంగా మనం మార్చుకుంటే బాగుంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారు కంపల్సరీగా వాళ్ళ జీవితంలో ప్రతి ఆదివారం కూడా కంప్లీట్గా నియమంగా ఉండాలి. ఆదివారం నియమంగా ఉంటూ ఆదిత్యవారం చదువుకుంటూ బ్రహ్మాండంగా ఉండాలి. తర్వాత ఏంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ తండ్రిని గౌరవించాలి. 99% సింహరాశి వాళ్ళకి ఏంటో తండ్రితో పడతాం. అంటే వీడు స్వతంత్రంగా కోరుకొని ఏదో కోరుకుంటుంటాడు, ఆ తండ్రి గారు ఇంకా స్వతంత్రం అవడం ఇద్దరికి క్లాష్ వస్తుంటుంది అనమాట. అందుకని మీరు తండ్రి గారికి అనుకుగా ఉండి ఆయన చెప్పినట్టు విన్నా కూడా సింహరాశి వారికి 100% వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరినైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి, 99% సింహరాశి వారికి ఫాదర్తో విభేదాలు, అంటే విభేదాలు అంటే అది శత్రుత్వం కాదు, ఏదో హక్కు కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది. సో అది ఈ విషయం. గురువుగారు, అంటే ముందున్న 4 రాశులతో పోల్చుకుంటే సింహరాశికి పాజిటివ్ కంటే కొంచెం నెగిటివ్నే ఎక్కువ కనిపిస్తుంది. నెగిటివ్ ఎక్కువ ఉందంటే ఈ కారణాల వల్ల, ఈ కారణాల వల్ల నెగిటివ్ తప్ప మామూలు గురువు అంతకుముందు 11లో ఉండేవాడు. మొన్నటి దాకా జూన్ నుండి 11లో ఉన్నాడు. 11లో ఉన్న గురువు ఏంటంటే బ్రహ్మాండంగా అటు పంచమాధిపతిగా అతనికి టాలెంట్ బట్టి ధనం వస్తూ ఉండేది,
ఆకస్మిక ధన లాభం వచ్చేది, ఫండ్స్ వచ్చేది. అయినా బాగాలేదంటే కారణం ఏంటంటే ఈ లగ్నంలో ఉన్నటువంటి కేతు, ఉమ్, అష్టమంలో ఉన్నటువంటి శని, ఉమ్, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఈ ఓవర్ కమిట్మెంట్, ఉమ్, ఈ 2 కారణాల వల్ల 11లో ఉన్నప్పుడే బాగాలేదంటే ఉమ్, ఇక 12లోకి వచ్చి ఏమవుతుంది అంటే 11 అన్నది మనకి ఇస్తుంది. ఉమ్, 11 అనేది బ్యాంక్ లోన్ ఇచ్చింది మనకు ₹1 కోటి. ఉమ్, ఉమ్, 12లోకి రావాలి ఇన్స్టాల్మెంట్ కట్టాలి మరి. ఉమ్. ఇచ్చిన ₹1 కోటి వేరే దానికి వాడితే ఇన్స్టాల్మెంట్ ఏం కడతాం? అవును అవును గురువు. అది మన ప్రాబ్లం అది. ఉమ్, అందువల్ల ఏంటంటే ఆ నిర్ణయం తీసుకోవడంలో కరెక్ట్గా లేదు. అవును. అందువల్ల కరెక్ట్గా తీసుకుంటే 100% వాళ్ళకి బాగుంటుంది. కానీ వాళ్ళకి ఏదైనా సింహరాశి వారికి ఈ లగ్నంలో ఉన్న రాశిలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 5తో వెళ్ళిపోతాడు. ఉమ్, ఈ అష్టమ శని ఇంకా ఇంచుమించు 1.5 ఇయర్ ఉంది కాబట్టి ఓకే. అష్టమ శని కంట్రోల్ చేసుకోవాలంటే అది కేవలం ఒక క్రమశిక్షణ, సరైన నడవడిక, ఎటువంటి బలహీనతలు లేకపోవడం, ఇవన్నీ కామన్గా చేసుకుంటే అష్టమ శని బ్రహ్మాండంగా వాళ్ళకి రాణిస్తూ ఉంటుంది. అష్టమ శనిలో బ్రహ్మాండ పదవుల్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఉమ్, అయినా వాళ్ళు కూడా అవమానాలు పొందుతూ ఉంటారు. అందుకని అది మెయిన్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. ఉమ్. గురువు గారు, అంటే వీళ్ళు ఎటువంటి దేవాలయాలకు వెళ్తూ ఉండాలి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటిస్తుండాలి? ఆల్రెడీ చెప్పగానే చెప్పాం, ఉమ్, తండ్రి గారిని ఉమ్, గౌరవించాలి. ఏదైనా తండ్రి గారు చెప్పినట్టు నడుచుకోవాలంటే, చెప్పిన అంటే ఒక సలహా తీసుకోవడం మంచిది. ఇందాక కర్కాటక రాశి వారికి మదర్ ఎలాగైతే ఉందో, ఉమ్, సింహరాశి వారికి తండ్రి ఇంపార్టెంట్. ఉమ్, ఉమ్, తండ్రి గారిని గౌరవిస్తూ ఆయన సముచిత స్థానం ఇవ్వడం ఒకటి. ఉమ్, సూర్య భగవాన్ని పూజించుకోవడం, ప్రతి ఆదివారం నియమంగా ఉండడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, ఇవి ప్రధానంగా ఉన్నాయి. సూర్య దేవాలయాలు తక్కువగా ఉన్నా కూడా సూర్యునికి ప్రతిరూపంగా ఉన్నటువంటి దేవాలయాలే మనకి ఏముంది, ఇంకా రామాలయం అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు. బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసివిల్లి ఉమ్, ఆ దేవాలయాన్ని దర్శించవచ్చు. కోణార్క, ఒరిస్సాలో ఉన్నటువంటి కోణార్క దేవాలయం దర్శించు, మావిడాడులో ఉన్నటువంటి సూర్య దేవాలయం, రామాలయం దర్శించవచ్చు. ఉమ్, ఇలాగా అనేక దేవాలయాలు ఉన్నాయి. బాగా తిరుపతి పద్మావతి అమ్మవారి టెంపుల్లో ప్రారంభంలో కూడా సూర్య దేవాలయం ఉంది. ఉమ్, అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్యన సూర్య దేవాలయం ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవన్నీ లేనప్పుడు నవగ్రహాల సూర్యుని కూడా బ్రహ్మాండంగా పూజించవచ్చు. ఉమ్, సో ఏదైనా ఆదివారం నియమంగా ఉండు, ఆదివారం ఎటువంటి అంటే అలవాట్లు అవి లేకుండా జాగ్రత్తగా ఉండు, కామన్గా అది బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం ఏంటంటే ఈ ఎవరైతే మనం సంస్థలో పనిచేస్తున్నామో ఆ సంస్థ యజమాని ఎవరైతే మనకి జీతం ఇస్తున్నాడో వాడిని కూడా గౌరవించి వాడిని కూడా ఒక సముచిత స్థానంగా నమస్కరిస్తే ఆటోమేటిక్గా మనకి ఆ సూర్యుని యొక్క శక్తి కలిగి ఆటోమేటిక్గా మనకి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్య భగవానుడు, ఉమ్, ధనాన్ని ఇచ్చేదే సూర్య భగవానుడు. కాబట్టి ఈ రెండు కావాలంటే తండ్రి గారు, మనకి ఫుడ్ పెట్టే యజమాని, ఉమ్. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటే ఆటోమేటిక్గా సూర్య బలం వచ్చినట్టే. స్వస్తి. ఓకే. సో చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.